నిషిక నా వైపే ఉంటుంది అనుకున్నాను. కాని నిషిక ఆవేశం చూసి నిజం తెలిస్తే అదేం చేస్తుందో అని ఊహించుకుంటేనే అమ్మో ఒళ్ళంతా వణికిపోయింది. జగదాత్రి, నేనిక్కడుండడం మీకంత మంచిది కాదే. ఇంట్లో వాళ్ళకి ప్రమాదం అని తెలిసినా నువ్వు నన్ను ఇంట్లో ఎవరికీ తెలియకుండా అబద్ధం చెప్పి తీసుకొచ్చావని తెలిస్తే కౌశికి కూడా నీ పక్కన మాట్లాడదు. అందుకే నా మాట విని నన్నెక్కడైనా ఉంచండి. నా తిప్పలేవో నేను పడతాను. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నా స్వార్థం కోసం మిమ్మల్ని వదిలేయమంటారా? రేపు మీకు జరగరాంది ఏదైనా జరిగితే, అది కూడా నా వల్ల జరిగితే నేను నాన్న కళ్ళలోకి చూడగలనా? నాన్నకి నువ్వంటే ప్రాణం అత్తయ్య. నిన్ను కాపాడడం నా బాధ్యత. ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టంగా ఉన్నా నా బాధ్యత నుంచి నేనెప్పుడైనా పారిపోవడం చూసావా? నిజం తెలిస్తే అందరూ కలిసి మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారే. అదే జరిగితే కేదారి ఇంటి వారసుడని నిరూపించడానికి మీరు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. కేదార్కి తన కుటుంబాన్ని దగ్గర చేయాలన్నా నీ కల కలగానే మిగిలిపోతుంది. ఆ భయం నాకు కూడా ఉందత్తయ్య. అందుకే ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా మేం కూడా జాగ్రత్త పడుతున్నాం. మీరు రాగిణి గారు అని డౌట్ రాకుండా మేనేజ్ చేయండి చాలు. మిగతాదంతా నేను దాత్రి చూసుకుంటాం. మీరివన్నీ మైండ్లో పెట్టుకుని బాధపడకండి అత్తయ్య. ఏమీ కాదు. ఏదైనా జరిగినా చూసుకోవడానికి నేను కేదారున్నాం కదా. ఆ ధైర్యంతోనే ఉన్నానే. చిలకమ్మా, వస్తున్నానమ్మా. అమ్మో, నిషిక పిలుస్తుంది. జగదాత్రి, ఇబ్బంది పెడుతున్నానని అనుకోకపోతే ఒక్కసారి నేను యామినిని చూడొచ్చా? అంటే ఇన్ని రోజులు దాన్ని చూడకుండా ఎప్పుడూ లేను కదా. ఎలా ఉందో అని దిగులుగా ఉంది. దగ్గర పోయి ఏం మాట్లాడను, దూరం నుంచే చూసొచ్చేస్తా. అది కూడా నీకు ఇబ్బంది లేకుంటేనే. లేదంటే పర్లేదు. ఇబ్బంది ఏముంటుంది అత్తయ్య? నేనే యామినిని ఇంటికి రమ్మంటాను. దూరం నుంచి చూడడం కాదు, దగ్గరుండి మాట్లాడుతూ కాని. సరేనా? సరేనే. నిష్క పిలుస్తుంది, నేను వెళ్తాను. ఆంటీని చూస్తుంటే బాధగా ఉంది దాత్రి. చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా ఉండాలి. అవును కేదార్, ఆ దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా అత్తయ్యకి అన్యాయం చేస్తూనే ఉన్నాడు. త్వరగా మీనన్ సమస్య నుంచి అత్తయ్యని బయటపడేలా చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి అందరి ముందు నించోపెట్టాలి. పద. బంగారు తల్లి, నిన్ను పోగొట్టుకున్న బాధ నుంచి బయటపడడానికి నాకు 25 ఏళ్లు పట్టింది. నీకు జరిగిన అన్యాయానికి నా గుండె ముక్కలైపోయిందమ్మా. ఆ దుఃఖంలో నీ కొడుకు జీవితం గురించి ఆలోచించకుండా, వెతక్కుండా, నువ్వు లేని ఈ ఊర్లో, ఈ ఇంట్లో ఉండలేక నేను హిమాలయాలకు వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయాను. సూరి కేదార్ని కలిశానని, కేదార్ బాగోగుల గురించి ఈ ఉత్తరం రాసే వరకు నాకు కేదార్ గురించి తెలియలేదమ్మా. అందుకే నా మనవణ్ణి వెతుక్కుంటూ వచ్చేశానమ్మా. తల్లి ప్రేమ లేకుండా, తండ్రి నీడ లేకుండా
నీ కొడుకు ఇన్నేళ్ళు కష్టాలు పడుంటాడని నాకు తెలుసమ్మా. కానీ ఇవాళ నుంచి వాడికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా. నేను చూసుకుంటాను. నీ కొడుకుని కలిసి వాడికంటూ ఈ తాతయ్య ఉన్నాడన్న ధైర్యాన్ని ఇస్తాను. ఇప్పుడే వాడితో మాట్లాడతాను. వాడితో మాట్లాడతానమ్మా. దాత్రి, రాహుల్ వాళ్ళని కలిసి అలానే అమ్మ పాత ఫోటోకి ఫ్రేమ్ కట్టిద్దామా? హ్మ్, సరే. ఎలాగో ఇంట్లో పని కూడా ఇంకా అయిపోయింది, పద వెళ్దాం. హా, ఇవాళ స్కూల్ లేదు కదా, ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాం నిషి. ఇంట్లో పనులన్నీ వదిలేసి బాలాదూర్ తిరగడానికి పోతుండారా? వంట పనంతా చేసి వెళ్తున్నాం అత్తయ్య గారు. నేను జ్యూస్ తాగే టైం అయింది కదా, ఇచ్చావా? చేసి నీ రూమ్ లోనే పెట్టాను నిషి. మరి నా కాఫీ సంగతి ఏందమ్మి? చిలకమ్మ అందరికీ కాఫీ పెడుతుంది పిన్ని. అయినా స్కూల్ ఉన్నప్పుడు ఎలానూ ఇంట్లో ఉండరు. ఇలా ఖాళీ రోజుల్లో అయినా ఇంట్లో ఉండి పనులు చేయటం నేర్చుకోండి. అనాథల్ని అనామకుల్ని తేరగా కూర్చోబెట్టి మేపేదానికి ఇదేమీ సత్రం కాదు. సరే అత్తయ్య, ఇంకోసారి ఇలాంటి పనులు పెట్టుకోం. అమ్మి, ఇట్ట వాళ్ళ మీద పెత్తనం జలాయిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసునా? ఆ అమ్మి జగదాత్రి అన్నింటికీ అడ్డుమాట చెప్తాది కదా. ఇప్పుడు చూడు ఎట్టా చెప్పినట్టేనుండదో. ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు మేము ఎలా చెప్తే అలా వినేదత్తయ్యా. ఛ! ఛ! ఎందుకు దాత్రి నన్ను ఆపావు? పిన్నికి సరైన సమాధానం చెప్పేవాణ్ణి. అన్నీ తెలిసి కూడా మళ్ళీ నన్ను అనాథ అంటున్నారు. మన దగ్గర సాక్ష్యాలుండి మన మాట నిరూపించుకునే వరకు వాళ్ళంటూనే ఉంటారు కేదార్. మనం దానికి రియాక్ట్ అయితే అనవసరంగా గొడవ జరగడం తప్ప ఇంకే యూజ్ ఉండదు. యువరాజ్ అన్ని దారులు మూసేశాననుకుంటున్నాడు. కానీ ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను సుధాకర్ గారి కొడుకునని నిరూపించుకునే సాక్ష్యం నాకు దొరికేలా చేస్తాడు. పద. హలో. హలో, సుధాకరేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? ఏంటి సుధాకర్, 25 ఏళ్లు గతాన్ని మర్చిపోయేలా చేశాయా? లేదా చేసిన తప్పులు పాపాల్ని మర్చిపోయి సంతోషంగా బ్రతికేస్తున్నావా? హలో, ఎవరు మాట్లాడేది? వీరశంకర్, 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 వీరశంకర్.